మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రతి పునరుద్ధాన దినమున దేవుడు మనకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనము మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఎన్నో మంచి మాటలను గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకోవడం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవితంలో సమస్య వచ్చినా, మన జీవితంలో ఏదైనా సంతోషం ఎదురైనా సరే, మనం వేస్తున్న అడుగులు జ్ఞానానుసారముగా ఉన్నవో అజ్ఞానమైన సారముగా ఉన్నదో మనం గమనించుకోకపోతే కుటుంబం ఎంతగానో పతనావస్థలోనికి వెళ్ళిపోతుంది అని ఈరోజు మనం నేర్చుకోబోయే కుటుంబ వ్యవస్థలో ఒక భాగం గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని జీవించలేకపోవడం చేత ఎన్నో కుటుంబాలలో ఎన్నో అనర్థాలను మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అది సేవకుల జీవితాల్లో కూడా కావచ్చు. సేవకుల కుటుంబాల్లో అయినా, విశ్వాసుల కుటుంబాల్లో అయినా, క్రైస్తవ్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు ఎవరైనా, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్క కుటుంబం జ్ఞానానుసారముగా నడుచుకోకపోతే ఆ కుటుంబం ఎంతగానో దేవునికి దూరం అయిపోతుంది. మనకి ఆలోచన చెప్పే వ్యక్తి, సరైన వ్యక్తి మన పక్కన లేడనుకోండి ప్రేమైన దేవుని వల్లరా, మన ఆత్మీయ జీవితం ఎంతో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు మనకి ప్రతి చోట దేవుని వాక్యం వినిపించబడుతుంది. ప్రతి చోట బైబిల్ గ్రంథాన్ని మనకు వివరిస్తున్నారు. ప్రతి చోట బైబిల్లో ఉన్న ఆలోచనలు మనకు చెప్తున్నారు. కానీ చివరిగా ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మనకి సమాజంలో కొదువైపోయింది. అందుకని ఈరోజు ఎందుకు విశ్వాసులు ఒక సమస్య రాగానే భయపడిపోతున్నారు? ఎందుకు దేవుడు తన జీవితంలో ఒక కార్యం చేయకముందే ఎందుకు తొందరపడి దేవుణ్ణి తొలనాడుతూ ఉన్నారు? ఒక కార్యం మన జీవితంలో జరగకముందే ఎందుకు మనం దేవుని గురించి ప్రశ్నించాల్సిన పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా సంతోషం, కృతజ్ఞతగా కూడిన సమయమైనా, మన కుటుంబంలో ఏదైనా బాధతో కూడిన సందర్భం ఏదైనా ఏర్పడినప్పుడు, అది దేవుని జ్ఞానానుసారముగా ఆ కార్యాన్ని మనం జరిగిస్తున్నామా, దేవుని యొక్క సేవకుడి యొక్క ఆలోచనలు మనం వింటున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆలోచన మనం సేవకుని అడగకపోతే, ఇదిగో అయ్యగారు, పాస్టర్ గారు, ఇది మాకు ఒక సమస్య వచ్చింది, దీన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? ఇదిగో లోకంలో ఉన్న ప్రజలందరూ 100 ఆలోచనలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మశక్యంగా లేవు. మీరైతే మీ సంఘానికి మేము వస్తున్నాం, మీరు మాకు కాపరిగా ఉన్నారు, ఇదిగో మాకు ఈ సమస్య వచ్చింది కుటుంబంలో, లేదా ఈ ఇబ్బంది వచ్చింది మాకు సమాజంలో, మమ్మల్ని ఏం చేయమంటారు అయ్యగారు అని చెప్పి మనల్ని నడిపిస్తున్న సంఘ కాపరి దగ్గర మనం ఎప్పుడైతే ఆలోచన తీసుకుంటామో, అప్పుడు మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడానికి మనకు ఎంతగానో దేవుని మాటలు ఉపయోగపడతాయి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం గురించి మనం ఇప్పుడు ఆలోచించగలిగితే, హామాను అనే ఒక వ్యక్తి, అహష్వేరోషు రాజు దగ్గర హామాను అనే ఒక వ్యక్తి నమ్మిన బంటులాగా ఉంటాడు. ఈ నమ్మిన బంటుకి చక్కటి భార్యని దేవుడు అనుగ్రహించాడు. ఈ వ్యక్తికి రాజు ఒక మంచి అధికారాన్ని ఇచ్చాడు హామాను అనే ఒక వ్యక్తికి. హామాను అనే ఒక వ్యక్తికి అధికారం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్నాడు. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్నప్పుడు ద్వారపాలకం దగ్గర, అనగా గేటు దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి, ఒక యూదుడు హామాను వ్యక్తికి నమస్కారం చేయలేదంట. హామాను అనే ఒక వ్యక్తి రాగానే లేచి నిలబడలేదంట. అతనికి కోపం ఎక్కువైపోతుంది, ఉద్రేకపూరితులైపోతున్నాడు. అసలు నా స్థాయి ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా హోదా ఏంటి, అసలు గేటు దగ్గర ఉన్న వ్యక్తి కనీసం నేను వస్తే లేచి నిలబడలేదేంటి, కనీసం నమస్కారం చేయట్లేదేంటి ఈ వ్యక్తి నాకు అని చెప్పి కోపావేశంలో ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఆవేశం, బాధ ఉంటుంది కదండి. ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా గౌరవించలేదనుకోండి, మన కోపం వస్తుందా రాదా? ఈవెన్ సేవకుడు అర్జెంటుగా ఏదో పని మీద సువార్తకు వెళ్తూ ఉన్నాడు.
పక్కన ఎవరో వందనాలు అయ్యారని చెప్పింది. సేవకుడు స్వార్థకి వెళ్ళాలనే పనిలో ఆ బిజీలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా తొందరగా వెళ్ళాలి, ఆ గ్రామానికి లేట్ అయిపోతుంది అని. పక్క నుంచి ఒక అమ్మగారు వందనాలు అయ్యారు అన్నా కానీ వినపడి లేదా వినపడకో పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆమెకు ఎంత కోపం వస్తుంది. ఏంటండి అసలు మీ అయ్యగారు వందనాలు చెప్తే కనీసం తిరిగి వందనాలు చెప్పడు అని బాధ వేస్తుంది అయ్యేదా మనకి. ఆ కోణంలో హామాన్ అనే వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు మనకు చక్కగా గమనిస్తే మొర్దెకై, ఎస్తేరు యొక్క కుటుంబ సభ్యుడు మొర్దెకై గారు అక్కడ కూర్చొని హామానుకి నమస్కారం చేయలేదంట. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. రాజువైన తామాను హామామును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇంకా చదువుతుంది అలాగే. ఇదియే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మము నుండు మొర్దెకై తనను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తనను గణపరిచి అధిపతుల మీదను సేవకుల మీదను నన్ను ఎలాగూ పెద్ద చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. తెలియచేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుండి ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరేషును అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొర చేయించుము. దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. అంటే ఈ వచన భాగం అంతా మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, రాజు అహష్వేరోషు రాజు హామానుకి ఎలాంటి పదవిని ఇంకా అప్పగించల. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇక రాజు ఏ పని చేసినా ఏ పని చెప్పినా నేను చేస్తున్నాను కాబట్టి ఇక రాజు తర్వాత అధికారం అంతా నాదే అని అనుకున్నాడు హామాన్. అనుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు. సంతోషంగా ఇంటికి వెళ్తున్నప్పుడు యూదుడైన మొర్దెకై గేట్ దగ్గర కూర్చొని హామాను వెళ్తూ ఉన్నప్పుడు కనీసం చూసి చూడనట్టుగా వదిలేశాడంట. అరే, ఇంత గొప్ప వ్యక్తిని నేను రేపు రాజు తర్వాత రాజంతటో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కనీసం ఈ మొర్దెకై నన్ను పలకరించలేదేంటి, నమస్కారం చేయలేదేంటి నాకు మొర్దెకై అని చెప్పి ఆవేశంతో ఇంటికి వెళ్ళాడండి. ఆవేశంతో ఇంటికి వెళ్ళి తన స్నేహితుల్ని తన భార్యని పిలిచాడు. తన భార్యని పిలిచి, ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో నన్ను పిల్లల మీద అధిపతుల మీద నన్ను రాజు నియమించబోతున్నాడు, నాకు రేపు రాజు పట్టాభిషేకం చేయబోతున్నాడని హామాను సంతోషంతో తన సంతోషాన్ని పంచుకున్న తర్వాత, అయితే ఒక విషయం, యూదుడైన మొర్దెకై
నాకు నమస్కారం చేయలేదు, నన్ను చూసి కూడా పట్టించుకోలేదని తన భార్యకి చెప్పాడు. వెంటనే భార్య ఏం చెప్పాలి? సరే వదిలేయండి, ఎందుకు అతనితో గేట్ దగ్గర కూర్చున్న వ్యక్తి, అతనితో మీకు పోలిక ఏంటండి, అతనితో మీకు ఎందుకండి అని చెప్పి వదిలేసి మనుంటే బాగుండేది. కానీ ఏం చెప్తుంది హామాని గురించి? ఇదిగో ఒక కొయ్యి చేయించు, 50 మూరలు ఎత్తున ఒక ఉరి కొయ్యను చేయించు, దాని మీద మొర్దెకైని ఉరి తీద్దాం. ఎందుకంటే రాజు తర్వాత అధికారం నీదే కదా, రేపటి నాడు రాజు తర్వాత అధికారం నీకే వస్తుంది, కాబట్టి ఆ మొర్దెకైని ఉరి తీద్దాం, ఒక ఉరి కొయ్యను చేయించని చెప్పింది. వెంటనే ఉరి కొయ్యను తయారు చేయించి రాత్రి వేళ 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, రాత్రి వేళ రాజుగారికి నిద్ర పట్టకపోతే రాజుగారు గ్రంథాన్ని తెచ్చి చదివించుకుంటూ ఉన్నాడు. రాజుగారు తన భటులతో గ్రంథాన్ని చదివిస్తూ ఉన్నప్పుడు ఆ భటులు సందర్భానుసారంగా వచ్చినప్పుడు అహష్వేరోషు రాజుకి ముప్పు ఉంది, ఆ ముప్పు నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి మొర్దెకై ప్రయత్నం చేస్తాడంట. అది రాజుగారికి తెలియదు. ఆ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు రాజుగారికి అర్థమైపోయింది, మొర్దెకై అనే వ్యక్తి ఏ ప్రమాదం రాకుండా నన్ను కాపాడుతున్నాడు అని చెప్పి రాజుగారికి అర్థమైంది. అయితే రాజుగారు అక్కడ ఉన్న భటులను అడుగుతున్నాడు, అయితే నాకు సహాయం చేశాడు కాబట్టి మొర్దెకైకి మీరు ఏమైనా బహుమానం ఇచ్చారా అంటే, ఇంతవరకు ఎలాంటి బహుమానం లేదు అయ్యగారు. ఆ రాజుగారు, మీకైతే సహాయం దొరికింది కానీ ఆ వ్యక్తికి ఎలాంటి సహాయం దొరకలేదు అని అహష్వేరోషు రాజుకి వర్తమానం భటులు అందించారు. అలా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు రాజుగారికి ఒక అలికిడి వినపడింది. ఎవరు అక్కడ అని అన్నాడు. ఇదిగో హామాన్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పాడు. హామాను, ఎందుకు వచ్చావు? ఇదిగో మొర్దెకై అని ఒక యూదుడు ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పి మొర్దెకై గురించి హామాను కంప్లైంట్ ఇచ్చాడు రాజుగారికి. అయితే రాజుగారు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నాడు? మొర్దెకైని అధికారం అప్పగించాలని అహష్వేరోషు రాజు ఉంటే, హామానేమో తనకు తానే రాజుగా అవ్వాలని ఆ ఉద్దేశంతో, సంతోషంతో ఉన్నాడు. కానీ భార్య అక్కడ ఒక మంచి ఆలోచన చెప్పాలి. అందుకని భార్యల ఆలోచనలైనా, భర్తల ఆలోచనలైనా, పిల్లల ఆలోచనలైనా దేవుని జ్ఞానానుసారంగా ఉన్నాయా లేదా అని ఒక విషయాన్ని ఆలోచించాలి. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. మూర్ఖురాలు అంటే అక్కడ మనము 3 రాలు అంటే మనం ఎలా ఆలోచించాలి అంటే, భౌతికంగా ప్రజలు కనిపిస్తున్న మూఢత్వం గురించి, భౌతికంగా ప్రజలు చూపిస్తున్న అమాయకత్వాన్ని గురించి అక్కడ దేవుడు మాట్లాడట్లా. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే దేవుని జ్ఞానానుసారంగా ఆలోచన చెప్పకుండా ఉంటారో వారిని 3 రాలు అని పిలువబడుతుంది. అలాంటి 3 రాలు తన భర్తకి ఒక ఆలోచన చెప్పింది, ఉరికొయ్య మీద మొర్దెకైని చంపేసేయి హామాను, రేపెళ్ళి రాజుగారికి విన్నపించుకొని ఒకటే పని చేయి, ఆ వ్యక్తిని ఉరి తీయమని చెప్పని చెప్పింది. తర్వాత ఈ ఆలోచన చెప్పిన స్త్రీ ఈ ఆలోచన ప్రకారం భర్తకి సపోర్ట్గా ఉండాలా లేదా? వెంటనే 6వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికి ఈ మాటను తిప్పి మాట్లాడుతుంది. చూడండి, ఉరికొయ్యను తయారు చేయించు, మొర్దెకైని చంపేయి అని చెప్పిన భార్యే 13వ వచనంలో ఏమని మాట్లాడుతుందో చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను, అతని భార్య అయిన జెరూషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచుండెనో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది. 5వ అధ్యాయం 13వ వచనంలోనేమో ఉరికొయ్య తయారు చేయి చంపేసే అతనని చెప్పింది. అప్పటికి జెరూషకి మొర్దెకై యూదుడని తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఇదిగో యూదుడైన మొర్దెకై అని చెప్పాడు భర్త. మళ్ళీ ఇక్కడ 6వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికి ఏం చెప్తుంది? యూదుడైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని మనిషి అయితే నీవు నష్టమే చూస్తావు, దేవుని పిల్లల జోలికి వెళ్ళకు అని అంటుంది. ఎవరికి వచ్చేసరికి ఎంత తొందరగా మాటను మార్చేసింది చూడండి. అంటే ఈమె మూఢత్వం చూడండి. దేవుని జ్ఞానం లేని మనుషులు ఇప్పుడున్న ఆలోచన 2 నిమిషాలకు ఉండదు. ఇప్పుడు చెప్పిన సలహా 2 నిమిషాలకు మారిపోయింది. ఇప్పుడున్న మంచితనం 2 రోజులకి ఆ మంచితనం మారిపోయింది. ఇప్పుడున్న ప్రేమ 2 రోజులకి ఆ ప్రేమ మారిపోయింది. జెరేషు అలాంటి లక్షణాన్ని కలిగి ఉంది. స్త్రీ భర్తకి మంచి ఆలోచన చెప్పిందని అనుకుంది,
కానీ భర్తని తన చేతులతో తానే చంపేసుకుందండి చివరికి. అందుకని సామెతల గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట రాయబడింది. ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా జ్ఞాని అయిన సొలొమోను గారు, నీతిమంతుని నోరు జీవపూట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరచు. అంటే నీతిమంతుడు, సన్మార్గంలో ఉన్న వ్యక్తి ఒక మంచి ఆలోచన చెప్తాడు మనకి, కానీ భక్తిహీనుడు మనల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తాడు. ప్రియులారా, భక్తిహీనుడు మనకి దౌర్జన్యం గురించే నేర్పిస్తాడు. భక్తిహీనుడు మనకి మంచిని నేర్పించాడు. మనము భక్తి లేని వారి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతాం. ఆత్మీయత లేని వారి దగ్గరికి వెళ్ళి మనం సలహాలు అడుగుతాం. మన సమస్యలకి పరిష్కారం కాదు కదా, ఇంకొన్ని సమస్యల్లోనికి మనల్ని నెట్టేస్తారు. ఇదిగో సొంత కట్టుకున్న భార్య చూడండి, మొదటేమో ఉరికొయ్యని తయారు చేయించి ఆ మొర్దెకైని చంపేయండి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి మాట మార్చేసింది. ఆ వ్యక్తి నిజంగా దేవుని బిడ్డల జోలికి ఎందుకు వెళ్తావు నువ్వు? నీకు అవసరమా హామాను? నీకు ఇంకా పరాజయమే, నీకు ఇంకా అపజయమే, నిన్ను కాపాడేవాడు లేడు అని చెప్పేసింది. అంటే ఆమె భక్తిహీనంగా ప్రవర్తించింది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా మనల్ని నడిపించే సంఘ కాపరి యొక్క ఆలోచన ఖచ్చితంగా మనకు అవసరం అండి. ఎప్పుడు కూడా మనము నడిపించే నాయకుడి యొక్క వయసుని కానీ, నడిపించే నాయకుడి యొక్క స్థాయిని కానీ మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే ఆత్మీయంగా నడిపించే నాయకుడికి తమ హృదయాంతరంగాలను ఎరిగి వారికి వాక్యాన్ని బోధిస్తాడు. హృదయాన్ని ఎరిగి వాక్యాన్ని బోధిస్తాడు సేవకుడు. భౌతిక స్థితిని ఎరిగి డాక్టర్లు వైద్యం చేస్తే, మానసిక స్థితిని, హృదయపు స్థితిని ఎరిగి ఆత్మీయ నాయకుడు దేవుని వాక్యం చేత వైద్యం చేస్తాడు. ఇది అర్థం కాని చాలామంది ప్రజలు తమ సొంత ఆలోచనలతో, తమ సొంత జ్ఞానంతో నడుచుకొని ఒక దగ్గర పడిపోయిన తర్వాత అప్పుడు సేవకుడి దగ్గరకు వస్తారు. అయ్యా, నా జీవితంలో నేను ఇలా నష్టపోయాను, ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయమంటారని వస్తారు. సాగర్ బ్రదర్కి చాలామంది ఫోన్ చేసి చేతులు కాలి అంతా నష్టపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తారు. ఇలా జరిగింది బ్రదర్, ఇప్పుడు ఏం చేయమంటారు? అంతా జరిగిపోయిన తర్వాత బ్రదర్ ఏం చెప్తారు కదా. ముందే ఆలోచన ఉంటే, ముందే ఆ బుద్ధి ఉండి బ్రదర్ దగ్గరికి వచ్చి అక్కడ ఆలోచన చెప్పండి, ఇలా సమస్య వచ్చిందని అంటే అందులోంచి తప్పించుకునే వివేకాన్ని మనకు అందిస్తారు. అంతా కోల్పోయిన తర్వాత, అంతా నష్టపోయిన తర్వాత మనము దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి అడిగితే మరి ఎలాంటి ప్రయోజనం లేదు. యూదుడని తెలిసి కూడా భార్య తప్పుడు ఆలోచన ఇచ్చింది. భార్య ఆలోచన అనుసారంగా నడుచుకున్నాడు. చివరికి ఏమైపోయాడు అంటే 7వ అధ్యాయం 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. చూడండి, తాను తీసుకున్న గోతిలో తాను పడిపోయాడు చివరికి. అంటే మన జీవితంలో మనల్ని నడిపించే నాయకుడి యొక్క సలహా మనకెంతో ప్రాముఖ్యమైనది. మనం నడిపించే నాయకుడి యొక్క జ్ఞానం, వివేకం మనకి మన హృదయాన్ని బాగు చేస్తుంది ఆత్మీయంగా. మనం ఈరోజు జ్వరం వచ్చినప్పుడు పలానా ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పి కొంత ఐడియాతో మనం వేసుకుంటాం, కానీ యాక్సిడెంట్ అయితే సర్జరీ చేసుకోగలుగుతామా? చేసుకోలేము. కాబట్టి మన ఆత్మ పాడైపోతున్నప్పుడు, మన ఆత్మ బలహీన పడిపోతున్నప్పుడు, మన సంఘానికి దూరం అయిపోతున్నప్పుడు, మనము ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యంలో బలహీన పడుతున్నప్పుడు మనల్ని సంఘ కాపులు మనల్ని బలపరుస్తూ ఉంటారు. రెండమ్మ దేవుని వాక్యం వినండి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి దేవుని మాటలను, దేవుని సేవకుడి యొక్క మాటలు మనము త్రోసిపుచ్చకూడదు. ఎందుకంటే నీతిమంతుని నోరు జీవపు ఊట అని మనం చదువుకున్నాం. ఆ జీవపు ఊటలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, యేసుప్రభువు వారు కోరుకుంటున్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎప్పుడు బలహీన పడుతున్నప్పుడు అంటే సేవకుడు చెప్తున్న విషయాన్ని మనం ఆలకించినప్పుడు, దేవుని మాట మనం ఆలకించినప్పుడు మన ఆత్మీయ స్థితి బలహీన పడిపోతుంది. మన ఆత్మీయ జీవితం లోకంలో కలిసిపోతుంది చివరికి. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, దేవుని మాటలకి, కాపరి యొక్క ఆలోచనలకి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు అని జెరెషు హామాను కుటుంబం మనకి నేర్పిస్తుంది. హామాను తనకు తాను జ్ఞానవంతుడు అనుకున్నాడు, జెరెషు తనకు తాను జ్ఞానవంతురాలు అనుకుంది. కానీ తన భర్త చనిపోయేంత వరకు తాను గ్రహించుకోలేకపోయింది. నా భర్త నేనే చేతులను చంపుకున్నాను,
నా భర్త సంతోషంతో వచ్చి కోపంతో ఒక ఆలోచన చెప్పాడు, కొద్ది నిమిషాలు ఆగండి, ఎందుకు మీరు అతని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు అని చెప్పి భార్య ఒక మంచి ఆలోచన చెప్పుంటే తన భర్తను తాను దక్కించుకునేది. కానీ చివరికి జ్ఞానం లేక, మరి ముఖ్యంగా దేవుని జ్ఞానం లేక జరేషు తన భర్తను పోగొట్టుకుంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాల అసమాధానాలు, చాలా కుటుంబాలలో ఎందుకు ఒకరికి మధ్యలో ఒకరికి సఖ్యత లేకుండా పోతుంది అంటే కాపరి నేర్పిస్తున్న దైవ జ్ఞానాన్ని, దేవుని ఆలోచనను భార్యాభర్తలు ఇరువురు కలిసి వినకపోవడం చేతనే ఈరోజు కుటుంబాలలో ఒకరంటే ఒకరికి పడకుండా హెచ్చు తగ్గులు రావడం మన కుటుంబాలలో మనం చూస్తున్నాం. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని భార్యాభర్తలు ఇరువురు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే వారి మధ్యలో అసమాధానం అనేది రాకుండా సమాధానమే వారి మధ్యలో దేవుని నెలకొల్పుతాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, వాక్యం వారిని హెచ్చరిస్తుంది, ఇరువురిని హెచ్చరిస్తుంది. కాబట్టి ఇరువురు జాగ్రత్తగా బ్రతుకుతారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. కాబట్టి జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఇంటిని పెరికేసుకుంటుంది. ఈ జరేషు తన ఇంటిని తన చేతులతో తానే పాడు చేసుకుంది, భర్తను పోగొట్టుకుంది. కారణం దేవుని జ్ఞానం లేక. ఈరోజు మనకి దేవుని జ్ఞానాన్ని వివరించేవారు ఉన్నారు, దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆలోచనలు చెప్పేవారు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారి ఆలోచన, అలాంటి వారి మధ్యలోనికి మనం వెళ్ళకపోవడం చేత ఇదిగో ఈ జరేషు కలిగిన స్థితే మన జీవితంలో ఏదో ఒక విధంగా జరిగి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఎవరు కూడా ఉండకూడదని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా తండ్రి, జరేషు స్త్రీ తన భర్తను తన ఆలోచన చేత తన భర్తను తను చంపేసుకుంది. నాయన నిజమే తండ్రి, ఎవరు తీసుకుని గోతిలో వారే పడతారు. నాయన కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఇటు స్థితిలో ఎవరైతే ఉంటున్నారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారు మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, మీ మాటల యందు ఉన్న దైవికతను నేర్చుకోవడానికి, వారు రావడానికి వారి మనస్సును సిద్ధపరచండి. నాయన కుటుంబ సమేతంగా వచ్చి మీ మాటలు వింటూ ఉంటే, మీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారు నేర్చుకుంటూ ఉంటే వారి కుటుంబాలలో సమాధానం ఉంటుంది, వారి కుటుంబాలలో తండ్రి సఖ్యత ఉంటుంది ఇరువురి మధ్య. వారి కుటుంబాల్లో పిల్లలు దైవికంగా చక్కగా ఎదుగుతారు. నాయన వారందరి ఆశని మీరు తృప్తిపరచండి. 3 రాళ్ళు జరేషు తన ఇంటిని పెరికి వేసుకున్నట్టు ఎవరు కూడా సన్నిధికి వస్తున్న వారు, దేవా మీ వాక్యాన్ని వింటున్న వారు ఎవరు కూడా తమ కుటుంబాన్ని పెరికి వేసుకొనకుండా నిత్యం మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ జ్ఞానం నేర్చుకుంటూ తమ ఇంటికి అంటుకునే విధంగా నడిపించమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.